నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ పంట నమోదు చేసుకున్న అన్నదాతలకే చేకూరనున్న ప్రభుత్వ ప్రయోజనం. కోవాడ అన్నవరం గ్రామంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గ గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు కృషి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన 30 మంది విద్యార్థులు అభినందించిన కంపెనీల ప్రతినిధులు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ సేవలను అందరూ వినియోగించుకోవాలి విజ్ఞప్తి చేసిన పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తూర్పు విప్పర్లో కొనసాగుతున్న కూటమి దీక్షలు మద్దతు పలికిన నాయకులు. మరింతగా విస్తృతపరచున్న ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు రాజమండ్రిలో ప్రకటించిన సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. అక్టోబర్ 2వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాలు రాజమండ్రిలో వివరించిన కలెక్టర్ ప్రశాంతి. పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థలను అభివృద్ధి చేసేందుకు కృషి తాళ్లపూడిలో ప్రకటించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్న పోలవరం పోలీసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో 230 అర్జీలను స్వీకరించిన కలెక్టర్ మహేష్ కుమార్. ఈ పంట నమోదుతోనే అన్నదాతలకు ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని కొవ్వాడ అన్నవరం గ్రామంలో ఉద్దరాజు శ్రీనివాసరాజుకు చెందిన వరి పొలాలను సోమవారం క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించి మాట్లాడారు. నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో నష్టపరిహారం పొందడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏవో నిమ్మల శ్రీనివాస్, ఏడీఏ చింతల శ్రీనివాసులు ఉన్నారు. గ్రామాలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తానని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు. భీమవరం నియోజకవర్గ పరిధి మడుగు పోలవరం గ్రామంలో ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంకుకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సాధించినట్లు వెల్లడించారు. అనంతరం వడ్డిగూడెం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల పరిషత్ అధ్యక్షులు వీరవల్లి దుర్గభవాని, టీడీపీ సీనియర్ నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ బోనం పరమేశ్వరరావు, ఎంపీటీసీ అంగర కుటుంబరావు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పలు సంస్థల ఆధ్వర్యంలో తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన జాబ్ మేళాలో 100 మంది విద్యార్థులు పాల్గొనగా 30 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దేవి సీ ఫుడ్స్, ఏపీ ఏసీ ఫైనాన్షియల్ సర్వీస్, ముతూట్ ఫైనాన్స్, వే2 న్యూస్ సంస్థల తరపున వీటి ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్కే ఫణిధర్ మాట్లాడుతూ గతంలో ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సి వచ్చేదని, ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్హులైన అభ్యర్థుల కోసం కంపెనీలే వెతుక్కుంటున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకునేందుకు విద్యా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన విద్యార్థులకు హితవు పలికారు. ఈరోజు తణుకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఇక్కడ జాబ్ డ్రైవ్ జరుగుతుంది. జాబ్ డ్రైవ్కి 4 కంపెనీలు ఆధ్వర్యంలో 50 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు డాక్టర్ కెఎల్ కుమార్ గారు తోడ్పాటుతో ఈ కళాశాలలో ఇటువంటి జాబ్ డ్రైవ్ జరిగి అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగాలు జరుగుతున్నారు. అందువల్ల ఈ అవకాశాన్ని మరింతగా విద్యార్థులు ఉపయోగించుకుని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగంలో స్థిరపడతారని డాక్టర్ పిఎన్ కుమార్ గారు యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కళాశాల తోడ్పడి చేస్తారని ఆశిస్తూ
ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె నాగభూషణ్ రెడ్డి, కోఆర్డినేటర్ బి విజయ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో హెడ్ పోస్ట్ ఆఫీస్ సొంత భవనాన్ని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోస్ట్ ఆఫీసులో సోమవారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యోగులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలోనే ప్రధాన పట్టణంగా పేరొందిన తణుకులో సొంత భవనం ఏర్పాటు చేయడం వల్ల పోస్టల్ సేవలు మరింతగా పెరిగాయని చెప్పారు. సంపూర్ణ సదుపాయాలు ఉన్న ఈ పోస్ట్ ఆఫీస్ సేవలను అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అక్టోబర్ 1వ తారీఖు నాటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. దాని సందర్భంగా మా యొక్క స్టాఫ్తో ఈరోజు క్విజ్ ప్రోగ్రామ్, యాక్టివిటీస్, ప్లాంటేషన్ లాంటివి చేస్తున్నాము. ఇదే రకంగా నేటి యువతరానికి తగ్గట్టుగా, నేటి ప్రపంచానికి అనుగుణంగా టెక్నాలజీతో మిళితమై నేటి యువతరానికి ఉపయోగపడంగా అనేక కార్యక్రమాలు పోస్ట్ ఆఫీసు చేపట్టింది. అందులో కొన్ని ఐపీవీ తరపు నుంచి పోస్ట్ ఆఫీస్లో కూడా బ్యాంక్ ఉందండి. దాంట్లో మీకు యాక్సిడెంటల్ పాలసీస్ చాలా ఉన్నాయి. అదే రకంగా మనకి ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఆర్పిఎల్ఏ, పిఎల్ఏ కూడా ఉన్నాయి. ఈ ముఖ్యంగా యాక్సిడెంటల్ పాలసీస్ అన్నది బాగా జనంలోకి ప్రాముఖ్యం వెళ్తున్నాయండి. సంవత్సరానికి కనుక మీరు 799 రూపాయలు కనుక కట్టగలిగితే 15 లక్షలు మీకు యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అదే రకంగా మీరేమైనా హాస్పిటల్లో లేదా ట్రీట్మెంట్ తీసుకోవడానికి యాక్సిడెంట్ వల్ల ఏమైనా అడ్మిట్ అయితే అక్కడ కూడా మీకు ట్రీట్మెంట్ ఖర్చుల కింద 2 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉందండి. కావున ప్రజలందరూ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ సౌకర్యాన్ని వాడుకొని మరింత వృద్ధి చెందవలసిన కోరుతున్నామండి. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు. సనాతన ధర్మరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా ఇరగవరం మండలం తూర్పు విపరు గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 4వ రోజుకు చేరాయి. ఈ మేరకు నారాయణపురం తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన 25 మంది నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరాన్ని బీజేపీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, సూరంపూడి గ్రామ టీడీపీ నాయకులు భూపతిరాజు, వెంకటరామరాజులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విద్యార్థుల మెదడులోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో తణుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాసరచన, పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీలను ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. ప్రముఖ సినీ నటులు పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతోత్సవాల సందర్భంగా హైదరాబాద్కు చెందిన సాహితీకిరణం మాసపత్రిక, యువ కళావాణి సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి వ్యాసరచన పోటీల్లో తణుకు పట్టణ కవి అరసన్ జిల్లా మాజీ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ కు జాతీయ స్థాయి ద్వితీయ బహుమతి లభించింది. ఈ సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన సాహితీ సభలో ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, దూరదర్శన్ మాజీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఓలేటి పార్వతీశంలు ప్రసాద్ ను సత్కరించి అభినందించారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వేయించేసి ఉన్న ఎల్లారమ్మ అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలను భారీగా నిర్వహించనున్నట్లు ఆర్య కార్యనిర్వహణాధికారి పిల్లి సూర్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు జరుగునని ఆయన చెప్పారు. 9వ తేదీ తెల్లవారుజామున చక్రాభిషేకం, ఉదయం అమ్మవారికి సరస్వతి పూజ జరపనున్నట్లు ఆయన వివరించారు. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి మూల నక్షత్ర సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజ జరుగునని తెలిపారు. తొలి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలను ప్రారంభిస్తారని సూర్యనారాయణ చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ఆయన కోరారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.